జూన్ 27, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు ఎటువంటి సమస్యలు లేకుండా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాల్లో కూడా ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబంలో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. దగ్గర బంధువుల నుండి ఆశించిన శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల తీవ్రత తగ్గుతుంది. అనారోగ్య సమస్య నుండి కొంతవరకు బయటపడతారు. తదుపరి మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారంలో కొన్ని మార్పులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పనులను పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు చాలా వరకు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్త అవసరం. కొందరు బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. రోజంతా చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. అనుకోకుండా వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఆలయాల దర్శనం చేసుకుంటారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. తదుపరి తులారాశి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను వ్యక్తుల్ని సందర్శిస్తారు. ఇంటా బయట ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభదాయక వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చికం రాశి. తోబుట్టువులతో సఖ్యత సాన్నిహిత్యం మరింతగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇతర సంస్థల నుండి ఆఫర్లు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. బాగా ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి మకర రాశి. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా బాగా పెరిగే సూచనలు సైతం ఉన్నాయి. ముఖ్యమైన పనులు ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మరింత మంచి సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. డాక్టర్లకు, లాయర్లకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి జీవితంలో కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాబడికి ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృధా ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళవలసి రావచ్చు. బంధుమిత్రులతో అనుకూలతలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించవచ్చు. వ్యాపార జీవితంలో శుభ పరిణామాలకు అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.